నమస్తే అండి. అన్న, కోట ప్రభుత్వం ఏర్పడి 4 జూన్ 12కి సంవత్సరం అవుతుంది. సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది? ఏం చేస్తున్నారండి? ఏమీ చేయట్లే. ప్రజల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. ముందు నిరుపేదలు అసలు ఎవ్వరూ ఏమీ చూడట్లా. మధ్యతరగతి వాళ్ళు ఇంకా చూడట్లా. ఎంతసేపు కుల మతాల భేదాలు తప్పించి ఇంక ఏమీ లేవు. ఆ ఎవరికి వాళ్ళ కులాలని వాళ్ళు సపరేట్గా ఎంచుకొని చూసుకొని వాళ్ళ కేటగిరీలో చూసుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల వల్ల అసలు వదిలేశారు. ఎవరిని అసలు పట్టించుకోవట్లా. ఏమీ అమలు పరచామని చెప్తున్నారు. ఏమీ రావట్లా అసలు. ఈ నెల జూన్ 12న 4 పథకాలు ఇస్తామంటారు. పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్ కానివ్వండి, ఇలాంటివి. స్కూళ్ళు స్టార్ట్ అయ్యాక మళ్ళీ 15వ తారీఖుని పెట్టారండి. మళ్ళీ రీసెంట్గా వచ్చింది. మరి ఇంకెప్పటికి వస్తాయో తెలియదు. వచ్చే అంతే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామంటున్నారు. కానీ అంతకు 200 ఛార్జీలు ఇప్పుడే పెంచేశారు. కరెంటు ఛార్జీలని, గ్యాస్ బండ ఛార్జీలని అన్నీ పెంచేశారు. గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు. ఏమీ ఇవ్వట్లా. ఏదే అమల్లోకి రావట్లా. వస్తుంది అంటున్నారు. ఎంత 100 మందికి కనీసం 30 మంది శాతమే ఇస్తున్నారు. 70 మంది శాతం పోయినట్టే. అది వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇస్తున్నారు. అసలైన కేటగిరీ సంబంధం వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లా. కరెంటు బిల్లు గతంలో చూసుకుంటే ఎలా ఉంది? కరెంటు బిల్లులు గతంగానే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. అసలు అప్పుడు కనీసం లేని వాళ్ళకి కరెంటు బిల్లు లేదు. ఇప్పుడు అలా కాదు, అందరికీ కట్టించుకున్నారు. 3 వంతులు ఛార్జీ వేసి కట్టించుకుంటున్నారు. కొండ ప్రాంతం వాళ్ళకి అదే ఛార్జీ, కింద రోడ్డు మీద ప్రాంతం వాళ్ళకి అదే ఛార్జీ. నమస్తే అండి. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల జూన్ 12కి 1 ఇయర్ అవుతుంది. అవును. 1 ఇయర్ పరిపాలన ఎలా అనిపించింది? 1 ఇయర్ పరిపాలన బాగానే ఉందండి. 1 ఇయరే కదా అవుతుంది కాబట్టి మార్పులు అనేవి ఒకేసారి రావండి. ఎప్పుడు కూడా కాస్త టైం తీసుకునిద్ది. పర్లేదు, అభివృద్ధి వైపు సాగుతుంది. మనకి హైడ్రోజన్ హబ్ వస్తుంది. అలాగే అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి, తీసుకొస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద సీఎం గారు కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపిస్తుంది. సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది? అస్సలు బాగాలేదన్న. మా పేద ప్రజలకి అస్సలు బాగలేదు. ఉన్న వాళ్ళకి బాగుండొచ్చు. ఎందుకు అంటే ఆయనకు ప్రతి కార్యక్రమంలో వాళ్ళనే బాగు చేస్తున్నారు. మమ్మల్ని అయితే బాగు చేసినట్టుగా ఇప్పటిదాకా కనిపించలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ ఎందుకు తీసేస్తున్నారు? మెయిన్ అది మా పేద ప్రజల కోసమే కదా చేస్తుందని ప్రతిదీ. మీరు ఎందుకు తీసేస్తున్నారు? అవి కంటిన్యూ చేయొచ్చు కదా. మా పేదోళ్ళ కోసమే కదా చేస్తుంది ఆయన. మీరు ఎందుకు తీసేస్తున్నారు? ఈ క్వశ్చన్ ఒక పేదోడిగా ఏపీ ఓటర్గా నా ప్రశ్న ఇది చంద్రబాబు గారు దీన్ని అమలు చేయాలి కంపల్సరిగా. ఎందుకంటే వాళ్ళు ఓడిపోవడానికి వాళ్ళు వేసుకునే బీజమే ఇది. ప్రజలకి దగ్గర కానీ ప్రతి ఇది వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు. సార్ ఆ రేషన్ దానివల్ల ఎన్ని బాధలు పడ్డామో మాకే తెలుసు. పేద ప్రజలుగా ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నుంచున్నప్పుడు మాకు టైం సరిపోయేది కదా. మీరు వెళ్తే ఉద్యోగాలకు వెళ్ళాలి. అటు పక్కేమో రేషన్ దగ్గరికి వెళ్తే తొందరగా ఎవరు. అది కూడా ఇంటి దగ్గరికి వస్తే మా ఆడవాళ్ళు ఎవరో ఒకరు తీసుకుంటారు, సరిపోయేది. కానీ ఇప్పుడు మేమే వెళ్ళాలి, మేమే చేయాలంటే ఎలా సార్? వాళ్ళ పక్కనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. మాకు షాపులకు వెళ్తే మేము అక్కడికి వెళ్తేనే మాకు కుదరదు. ఎలాగా? ఇది మాత్రం చాలా తప్పండి. వాళ్ళు చేసింది మాత్రం రేషన్ విషయంలో చాలా తప్పు. స్కామ్ ఎలా జరుగుతుంది సార్? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే కరెక్ట్గా పేద పేదరికి తీసుకెళ్ళి ఎంతమంది ఉన్నారు అంతమందికి డైరెక్ట్గా ఇస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు ఏం జరిగేది? కంపల్సరీగా అక్కడ రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు ఇచ్చేవాడు, కొన్ని రోజులు ఇచ్చేవాళ్ళు కాదు. అది స్కామ్ జరుగుద్ది. ఇది ఎలా స్కామ్ జరుగుద్ది? పేద పేదలకు ఇచ్చినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది? అది జరగడానికి అవకాశమే లేదు. వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడడం వరకే వాళ్ళ డ్యూటీ. ఏంటంటే అధికారంలోకి వచ్చారు, వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇంకా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం అయిపోయింది. గొడవలే కానీ లేకపోతే ఇలాంటి పేద పేదలకు అందాల్సిన ఏదైనా కానీ అందకుండా చేస్తున్నారు వాళ్ళు. సార్, వాళ్ళు ఏం చెప్పారు మనకి? చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. ఎప్పుడు ఎమ్మంటే ఇస్తా అన్నారు. ఇవాళ సంవత్సరం అయింది సార్. నారా లోకేష్ గారు ఏమన్నారు? మేము ఎంక్వైరీ తీసేస్తామన్నారు. ఎంక్వైరీ తీయడం సార్? మీరు ఏం చెప్పారు? మీరు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏం వాగ్దానాలు ఇచ్చారు? మీరు నాకు ఎమ్మంటే మొదలు పెడతా అని చెప్పారు. మీరు మొదలు పెట్టకుండా ఇవాళ దాన్ని పాడు చేయడానికి, దాన్ని ఎక్కొడటానికి మీరు చేసే పనులు చాలా తప్పు పనులు అయ్యి. ఎలా చూసుకుంటే కనుక అన్నదాత సుఖీభావ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సార్, అవి అందుతున్నాయో లేవో మా రైతులకు తెలుసు. ఎందుకంటే నేను ఆటో డ్రైవర్నే. నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. నేను అన్ని రోడ్లు తిరుగుతాను. అందరూ పరిచయం అవుతూ ఉంటారు. అందరూ నాకు చెప్తూనే ఉంటారు. సగానికి సగం మంది అందట్లేదని చెప్పి రైతులే నాకు డైరెక్ట్గా చెప్తూ ఉంటారు సార్. వాళ్ళు చెప్పడమే కానీ ఏది రైతుకి కూడా అందటం అంటే జరగని పని సార్. అది ఓన్లీ వాళ్ళు చెప్పడం వరకే. సార్ అవ్వదు సార్. అది ఇవ్వదు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు అంతా ఏంటంటే ఒకటే, ఆయన అమరావతి కట్టుకోవాలి, వాళ్ళ బాగు చేసుకోవాలి. రెండే సార్ టార్గెట్. పథకాలు ఇవ్వడం, ఈ అన్నదాత సుఖం ఇవ్వడం, ఏది ఇవ్వడం, ఓన్లీ చెప్పడం వరకే. వాళ్ళ మీడియా ఉంది కదా, వాళ్ళ మీడియాలో ఇష్టసరంగా రాపించుకోవడమే, ప్రజల్ని అయోమయం చేయడమే. ఇది ఒక్కటే. ఈ సంవత్సరం పరిపాలన గురించి చెప్పండి. పథకాలు గతానికి ఉన్నప్పుడు బాగుందండి. జగన్ ఉన్నప్పుడు బాగుంది.
అర్థం కదా. జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడు బాగుంది. ఎందుకంటే ఇదేం లేదు, ఇక అరుకులు తప్ప పని లేదు. అంటే ఇప్పుడు చెప్పిన పథకాలు ఇప్పుడు జూన్ 12న ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. 4 పథకాలు ఇస్తామంటారు. అలాంటి మరి వచ్చిందా చూద్దాం, మరి ఇవ్వాలిగా, ఇచ్చిందా మరి అది మరి చూడాలి కదా. మనం ఎవరికమ్మని మనం చెప్పలేము కదా, ఇవ్వకముందు మనం చెప్పలేము. ఇచ్చిన తర్వాత అంత ఏంటో అసలు అని మనం మీతో చెప్పచ్చు, మాట్లాడచ్చు. ఇప్పుడు మాత్రం కష్టంగా ఉంది. మరి 5 సంవత్సరాలు అవ్వకముందే, సంవత్సరం అవ్వకముందే తేడా వచ్చింది. 5 సంవత్సరాలు వచ్చిన దాకా ఇంకా తేడా అవుతుంది. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదు, సగంలో రేషన్ వ్యాన్లు కూడా రద్దు చేయడం జరిగింది. మళ్ళీ పాత పద్ధతి తీసుకొచ్చారు. అయితే ఇంటింటికి వచ్చేవారు, అది బాగుంది. ఇప్పుడు మనవన్ని లేను, మా అమ్మ ముసలి వెళ్ళలేదు కదా, మాకు పనులు ఉంటాయి, వెళ్ళిపోతాం. ఆ అమ్మ వెళ్ళలేదు కదా, అలాంటి ఇంటింటికి రేషన్ బాగుంది. అది ఇంటింటికి రావడం చాలా బాగుంది. అది తీసేసారు కొన్ని మరి కింద ఆడిపెట్టిన ఈడి తీసేస్తుంది, ఆడి కింద ఈడి తీసేది. అది ఆయన జగన్ గారు పెట్టినవన్నీ ఈయన తీసేస్తున్నారు. ఈయనకి గెలిచి అనుకో ఆయన పైన తీసేస్తారు. ఇంతే మరి ప్రభుత్వం మారుతుంది. ఆడ మీద ఈడి మీద ఆడు పనులు అవ్వవు. సరే, ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం పనితీరు? 1 ఇయర్ పాలన దగ్గరలో ఉంది, ఎలా ఉన్నారు మీ అభిప్రాయం? నేను ఒక టీచర్నండి, ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ. మేము ఈ 1 ఇయర్ని గమనిస్తే ఇప్పుడున్నంత వరకు పరిస్థితులు బాగున్నాయండి. రోడ్లు అవి చాలా బాగున్నాయి. అంటే పూర్తిగా కొత్త రోడ్లు వేయలేకపోయినా గుంటలన్నీ పూడుస్తున్నారు ముందు. దానివల్ల ఆటోల వాళ్ళు కూడా కొంత సంతోషిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కంటే రిపేర్లకు ఎక్కువ అవుతున్నాయి పాపం వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళకి డబ్బులు కూడా మిగిలినట్టే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ బాగుంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునే వాళ్ళు బాగుంటారు, పెయింట్లు వేసే వాళ్ళు బాగుంటారు. ఆ రకంగా అందరికీ పనులు దొరుకుతున్నాయి ఇప్పుడు. అందువల్ల ఏంటంటే అందరికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. పథకాలు అంటారు, కొంచెం సమయం పడుతుంది. దానికి మనం ఎదురు చూడాలి. అంతవరకు ప్రభుత్వాన్ని ప్రెజర్ చేస్తే ఉపయోగమే ఉండదండి. అది గతంలో రోడ్లకు సంబంధించి ఎలా ఉందంటారు? గతంలో రోడ్లు అంటే ఇప్పుడు ఉదాహరణే చెప్తాను మీకు. మాది గుడ్లవల్లేరు నుంచి వస్తూ ఉంటాం కాలేజీ నుంచి. గుడ్లవల్లేరు నుంచి రావాలంటే గుడివాడ మీదుగా రావాలి, లేదా పామర్ మీదుగా అన్న రావాలి. గుడివాడ నుంచి కంకిపాడి మీదుగా వచ్చామనుకోండి బస్సులో, ఇక మీరు తర్వాత రోజు లేవలేరు, అంత భయంకరంగా ఉంటాయి రోడ్లు. క్రితంసారి గుడివాడలో మంత్రి ఉన్నారు డైరెక్ట్గా, ఆయన కనీసం రోడ్లు కూడా వేయించలేకపోయాడు. వర్షం పడితే బస్ స్టాండ్ మునిగిపోతుంది. ఇప్పుడు ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు. చాలా వరకు రోడ్డు బాగు చేశారు. చాలా చోట్ల కూడా రోడ్లు బాగు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ నెలలో చూసుకుంటే జూన్ 20న అన్నదాత సుఖీభావ వేస్తామని చెప్తున్నారు. రైతులకు సంబంధించి అవునండి, 3 విడతలుగా వేస్తామంటున్నారు. అవును. ఫస్ట్ విడత జూన్ 20 అంటున్నారు, అవును. రెండో విడత అక్టోబర్ అంటున్నారు, మూడో వచ్చే జనవరిలో అంటున్నారు. రైతులకు సంబంధించి ఏం చెప్తారు? రైతులకి ప్రభుత్వం తరపున సహాయం ఎప్పుడూ ఉండాలండి. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక అన్నప్పుడు మనం సహాయం చేయకపోతే భవిష్యత్తులో తినడానికి కూడా ఏం దొరకదు. ప్రభుత్వం ఒకేసారి మొత్తం డబ్బులు వేయాలంటే వేయలేదు ఇప్పుడున్న పరిస్థితి. ఆ విషయం మనకి క్రితం సంవత్సరమే చెప్పేసింది, పూర్తిగా మేము పథకాలు ఇవ్వలేము వెంటనే అని. కాబట్టి రైతులకి పెద్దపీట వేస్తూ ముందు వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది.